యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటిస్తున్న దేవరా చిత్రం ఈ నెల 27వ తేదీన విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా కసితో చిత్రీకరించారు. షూటింగ్ జరిగే సమయంలో ఆయన పనితీరును గమనించిన వారు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలనే తపన కనబడిందంటున్నారు. ఆచార్యకు ముందు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. ఒక్క ఆచార్య సినిమాతో ఇన్ని సంవత్సరాలుగా ఆయన పడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలో జరిగిన వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తన బుర్రలో ఎప్పుడూ సినిమా గురించి ఆలోచనలే ఉంటాయని, మొదటి నుంచి తాను ఆయనతో ప్రయాణం చేస్తున్నానని, ఈ రోజు వరకు తనకు శివపై గౌరవం పెరిగిందే కానీ ఇసుమంత కూడా తగ్గలేదని అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్ల వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూ మంచి సినిమాలు తీశాడన్నారు. సినిమాలోని సన్నివేశాలపై తన మైండ్ను సరిగ్గా ఉపయోగించే వ్యక్తి అని కొనియాడారు. శివకు సరైన సమయం, సరైన మనుషులు పక్కన ఉంటే అతడు అద్భుతమైన సినిమాలను ఖచ్చితంగా అందిస్తాడని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడిన ఈ మాటల గురించే వివాదం రాజుకుంది. ఆచార్య సినిమా తీసినప్పుడు కొరటాల శివ పక్కన సరైన మనుషులు లేరా, సరైన సమయం కాదా అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. దేవరా సినిమా చేసే సమయంలో అందరూ కొరటాల శివకు మద్దతిచ్చారని, అది బాలేదని, ఇది బాలేదని, ఇది మార్చాలని, అది మార్చాలంటూ ఎవరూ దర్శకుడిపై ఒత్తిడి చేయలేదని, ఆచార్య సినిమా సమయంలో మాత్రం అది మార్చాలి, ఇది మార్చాలి అంటూ ఆయనపై ఒత్తిడి చేశారంటూ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో మెగా అభిమానులకు, యంగ్ టైగర్ అభిమానులకు ప్రస్తుతం సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది.